మొత్తానికి రెండు దేశాలు కాల్పుల విరమణకి అంగీకరించాయి. ఇది కాల్పుల విరమణ లేకపోతే యుద్ధం నుంచి ఇద్దరు కూడా తమను తాము ఉపసంహరించుకున్నారు. దీని మీద మరింత క్లారిటీ రావాల్సింది. ఎందుకంటే రెండు దేశాల డైరెక్టర్ జనరల్స్ మిలిటరీ ఆపరేషన్స్ వాళ్ళిద్దరు కూడా డీజీఎంఏస్ ఇద్దరు కూడా మధ్యాహ్నం ఫోన్లో మాట్లాడుకున్నారు. ముందర ఫోన్ కాల్ పాకిస్తాన్ డీజీఎంఏ నుంచి భారత్ డీజీఎంఏకి వచ్చింది. మనం కాల్పుల విరమణకి మీరు సహకరించండి, మేము సిద్ధంగా ఉన్నామని వారు ప్రతిపాదన చేసిన తర్వాత భారత్ కూడా అంగీకరించింది. అయితే ఈ అంగీకారం వెనక జరిగిన మంత్రాంగం ఏంటి, యంత్రాంగం ఏంటి అంటే మొత్తం 3 దేశాలు ఇన్వాల్వ్ అయ్యాయి. అమెరికన్ ప్రెసిడెంట్ నిన్నటిదాకా తటస్థంగా ఉంటూ మీరు శాంతియుతంగా మీరు తేల్చుకోవాలని చెప్పిన డొనాల్డ్ ట్రంప్ హఠాత్తుగా ట్వీట్ చేశాడు. వాళ్ళిద్దరికి మేము నచ్చజెప్పాం, కాల్పుల విరమణకి అంగీకరించారు, శుభ పరిణామం ఇదని. మరోపక్క తెర వెనుక మాత్రం నడిపింది నార్త్ కొరియా ప్రెసిడెంట్ కిమ్, అలాగే ఫ్రాన్స్, ఇంకా ఇజ్రాయెల్. మొత్తానికి అంతర్జాతీయ సమాజం చాలా జాగ్రత్తగా ఒడుపుగా మొత్తాన్ని భారతదేశం తరఫున నిలబడి పాకిస్తాన్ని ప్రపంచ పటం మీద ఇలా దోషిలాగా చూపించింది. అది ఎస్టాబ్లిష్ అయిపోయింది. మేనిఫెస్టేషన్ కూడా పూర్తయిన తర్వాత పాకిస్తాన్ అన్నింటికి మించి వాళ్ళ పరువు ఎక్కడ పోయిందంటే ఉగ్రవాదుల్ని, చనిపోయిన ఉగ్రవాదుల్ని, ఈ మన ప్రతీకార దాడిలో చనిపోయిన ఉగ్రవాదుల్ని మృతవీరులుగా, యుద్ధవీరులుగా కీర్తిస్తూ వారి కాఫిన్స్ని భుజాన మోసుకొని అంత్యక్రియలు నిర్వహించడంతో అసలు పాకిస్తాన్ ఆర్మీకి, ఐఎస్ఐకి, అలాగే ఉగ్రవాదులకి పెద్ద వ్యత్యాసం లేదు. వీళ్ళు యూనిఫామ్ వేసుకుంటారు, వాళ్ళు యూనిఫామ్ వేసుకోరు అనేది ప్రపంచానికి ఎవిడెన్స్, కావాల్సినంత ఎవిడెన్స్ వాళ్ళంతా వాళ్లే అందించారు. అన్నింటికి మించి రెండో అంశం ఏంటంటే వాళ్ళ దగ్గర వారం క్రితం ఉన్న విదేశీ మారక ద్రవ్య నిల్వలు $15 బిలియన్. వారం క్రితం నుంచి మనం చెప్తూనే వస్తున్నాము. ఇన్ఫ్యాక్ట్ ఈ ప్లాట్ఫామ్ నుంచి జరిగిన డిబేట్స్లో చెప్తూనే వస్తున్నాం. $15 బిలియన్ వాళ్ళు నెట్టుకు రావటం అనేది మహా అయితే వారం 10 రోజులు అనేది. వారం కూడా పూర్తి కాకుండానే పాకిస్తాన్ సరెండర్ అయిపోయింది. తినటానికి ఒక పూట ఉంటే రెండో పూట లేని పరిస్థితి. మరోపక్క కూరగాయల ధరలు 500% పెరిగినాయి. పాలు, బ్రెడ్ కూడా పసిపిల్లలకి ఇచ్చుకోలేని దైన్య స్థితిలోకి పాక్ పౌర సమాజంలోని సామాన్య మధ్యతరగతి చెందిన మహిళలు వెళ్ళిపోవటం మొత్తానికి ఆ దేశ ఆర్మీకి పరువు నష్టం కలిగించేలా చేసింది. అండ్ దేశ ప్రజలెవరూ కూడా యుద్ధానికి ముందు సిద్ధంగా లేవనే సంకేతాన్ని స్పష్టంగా ఆర్మీకి, ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్కి కూడా అందించారు. అలాగే ఈయన అసీం మునీర్, సయ్యద్ జనరల్ అసీం మునీర్, ఆయనైతే చాలా పెద్ద ప్రకటనలు చేశారు. అంటే పెద్ద వాల్యూమ్లో మాట్లాడారు. 4 fathers, 5 fathers, 6 fathers అనుకుంటూ. వాళ్ళు చేసిన త్యాగాల్ని మనం మరిచిపోకూడదు. దాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే మనం 2 నేషన్ థియరీ ప్రకారం ఇస్లామేతరులు ఎవరు మనకి ఉండటానికి వీల్లేదు, మనం యుద్ధం చేసి తీరాల్సిందే అనే సంకేతం ఏప్రిల్ 17న ఇచ్చాడు. ఏప్రిల్ 22న కరెక్ట్గా మనకి జరిగింది ఏంటంటే, ఏప్రిల్ 22న జరిగింది పహల్గామ్లో. సో 5 రోజుల గ్యాప్. అండ్ కరెక్ట్గా అదే సమయానికి అమెరికా వైస్ ప్రెసిడెంట్ భారతదేశంలో పర్యటిస్తున్నారు. మనకి లోగడు కూడా అనుభవమే. అమెరికన్ ప్రెసిడెంట్ ఇక్కడ పర్యటిస్తున్నప్పుడు లోగడ అప్పుడు కూడా కాశ్మీర్లో ఇలాగే భారీ ఎత్తున ఉగ్రవాదులు ఎగబడి మరీ చేసిన మారణకాండ మళ్ళీ రిపీట్ అయింది. మతం పేరు అడిగి మరి ఆపరేషన్ అయిందా లేదా చెక్ చేసి మరీ కాల్చి చంపిన దుర్మార్గంతో పాటు మిమ్మల్ని చంపుతున్నాం, మీ ఆడవాళ్ళని ఉంచుకుంటున్నాం అనే చండాలమైన మాటలు మాట్లాడి వాళ్ళ ఉగ్రత్వాన్ని ప్రపంచానికి వాళ్ళంతటా వాళ్లే బహిర్గతం చేసుకున్నారు. రెండోది, ఆ దేశంలో ఉన్న ఆహార నిల్వలు కంప్లీట్గా అయిపోయినాయి. ఫ్యూయల్ రిజర్వ్స్ అయితే వాళ్ళ అఫీషియల్గా అధికారిక పత్రిక, ప్రభుత్వానికి, ఆర్మీకి బాకా ఉదయ పత్రిక ది డాన్ వాళ్ళు రాసిన దాని ప్రకారం 80% ఆయిల్ రిజర్వ్స్ అప్పటికే ఎగ్జాస్ట్ అయినాయి. అండ్ గ్యాస్ రిజర్వ్స్ అయితే 15 నుంచి 20% మాత్రమే ఉన్నాయి. ఇదంతా కూడా వాళ్ళకి తెలుసు, ఆర్మీకి తెలుసు, ఐఎస్ఐకి తెలుసు. కానీ ఉగ్రవాదులకి ఇవన్నీ పట్టవు. ఉగ్రవాదులకి డైరెక్షన్ ఇచ్చి నడిపించేదే వీళ్ళు. మసీదుల్లో ప్రార్థనలు చేసుకుంటూ ఉండవలసిన వాళ్ళు ఉగ్ర బోధనలు చేస్తూ దాదాపు ప్రపంచవ్యాప్తంగా ఉన్న 5 లక్షల మంది 12 ఏళ్ల బాలికల నుంచి 25 ఏళ్ల యువతులు, అలాగే 50 ఏళ్ల మహిళల వరకు బానిసలుగా చేసుకొని, బలవంతంగా మత మార్పిడి చేయించి ఇక్కడికి తీసుకొచ్చి బానిసలుగా చేసుకొని వాళ్ళ ద్వారా పిల్లల్ని కని మళ్ళీ భారతదేశానికి, ఇతర దేశాలకి ఉగ్రవాదుల రూపంలో గడిచిన 30 ఏళ్ళుగా వాళ్ళు సరఫరా చేస్తూ వస్తున్న విధానం కూడా ఎక్స్పోజ్ అయిపోయిన తర్వాత, ఆ న్యూడిటీ ఎక్స్పోజ్ అయిన తర్వాత గత్యంతరం లేని పరిస్థితుల్లో ఈరోజు పాక్ సరెండర్ అయింది. మోదీ గారి కాళ్ళు పట్టుకుంటామనే సంకేతం డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ పాకిస్తాన్ నుంచి ఆ సంకేతం పంపించారు, ఆ సందేశం పంపించారు. అయ్యా తప్పైపోయింది, డైరెక్టర్ జనరల్ మిలిటరీ అడ్మినిస్ట్రేషన్ భారత్ వారికి మేము విన్నవిస్తున్నాం,
మేము సరెండర్ అవుతున్నాం, కాకపోతే మా పరువు పోతుంది, ఆ సరెండర్ అనే మాట కాకుండా దానికి షుగర్ కోట్ వేసి సీజ్ ఫైర్ అని చెప్పండి అని చెప్పేసి ఆయన మెసేజ్ పంపించారు. భారతదేశం హృదయ వైశాల్యం ఎక్కువ. సో ఇదే అంశాన్ని ఫారిన్ సెక్రటరీ ద్వారా డిఫెన్స్ మినిస్ట్రీ అండ్ ఫారిన్ మినిస్ట్రీ రెండూ కూడా ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్ళటం, త్రివిధ దళాధిపతులందరి నోటీసులోకి ఇది వెళ్ళటం, మధ్యాహ్నం 3:15 నుంచి చెక్క జరిగిపోయిన ఈ డెవలప్మెంట్స్లో భాగంగా పాకిస్తాన్ సరెండర్ అయింది. సరెండర్ అనే మాటకి షుగర్ కోట్ వేసి మేము సీజ్ ఫైర్ ప్రకటిస్తున్నాం, పరస్పరం ఒప్పుకున్నట్టుగా ప్రకటనలు చేద్దాం ఇద్దరం అని చెప్పేసి బతిమలాడుకోకపోతే ఈరోజు రాత్రి అసీం మునీర్కి ఆర్మీ జనరల్ ఆయనకి తినటానికి తిండి లేదు. వాళ్ళ ప్రధాని నవాజ్ షరీఫ్కి 2 బ్రెడ్ ముక్కలు దొరికితే ఎక్కువ. వాళ్ళ పరిస్థితి ఇలా ఉంటే సామాన్య జనం పరిస్థితి ఏంటి? వాళ్ళకి అక్కర్లా. 25 కోట్ల మందిలో 98% బాధలు వేదనలు వాళ్ళకి అక్కర్లా. సింధు నదీ జలాల ఒప్పందాన్ని సస్పెండ్ చేస్తున్నట్టు భారత్ ప్రకటించిన తర్వాత పంజాబ్ సింధ్ ప్రావిన్సుల్లో మొదలైన సివిల్ వార్, అంతర్యుద్ధం ఆర్మీ జనరల్ సీటు కదిలేలా చేసింది. ఒక పక్క ఆయన్ని క్వశ్చన్ చేస్తూ, ఆయన సుప్రీమసీని క్వశ్చన్ చేస్తూ రిటైర్డ్ మిలిటరీ ఆఫీసర్స్ ఒక అంతర్గత సమావేశంలో మునీర్ని నిలదీసిన తర్వాత ఆయన పత్తా లేకుండా పోయాడు. విదేశాల్లో ఉన్నాడా, అక్కడే ఉన్నాడా, బంకర్లో దాక్కున్నాడా, లేకపోతే అందరూ ఆర్మీ జనరల్స్ మాదిరి రిటైర్ అయిన వాళ్ళందరూ ఇంతకుముందు ప్రెసిడెంట్స్ అందరూ లండన్లో ఇల్లు వాకిళ్ళు కట్టుకొని విల్లాల్లో విలాసంగా గడపడానికి వెళ్ళినట్టు ఈయన కూడా అక్కడికి వెళ్ళాడా? అజా అయిపోలేడు అసీం మునీర్. మరోపక్క ఉగ్రవాదుల పేరుతోటి BBC ఉర్దూకి రిలీజ్ అయిన లెటర్, మసూద్ అజహర్ మా మేనల్లుళ్ళు, వేలు విడిచిన మేనత్త కొడుకులు, ఇలా 10 మందిని మొత్తం చంపేశారు, నన్నొక్కడిని మిగిల్చి మోడీ మీరు తప్పు చేశారంటూ చేసిన భీకర ప్రకటన, దాని డొల్లతనం ఏంటో ఇందాక సీజ్ ఫైర్ ప్రకటనతో తేలిపోయింది. అసలు మసూద్ అజహర్ అనేవాడు ఉన్నాడా, వాడు కూడా పోయాడా అనే దాని మీద రేపొద్దున పాకిస్తాన్ ప్రకటన చేయాల్సింది. మా దేశంలో ఉగ్రవాద క్యాంపులు లేవు, మేము ఉగ్రవాద శిక్షణ ఇవ్వటం లేదు అని చెప్పి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు రకరకాల ప్రకటనలు. వాళ్ళ రైల్వే మంత్రి అంటాడు 120 న్యూక్లియర్ హెడ్స్ ఉన్నాయి, స్ట్రాటజిక్ ప్లేసెస్లో పెట్టామట. స్ట్రాటజిక్ ప్లేస్లోనే పెట్టుకుంటారు, ఎవరు ఒంటింట్లో పెట్టుకోరు, ఆ పాటి ఇంగితం లేదు. అలాగే జయా ఖాన్ వాళ్ళ సెనేటర్, ఆవిడ మాట్లాడతారు, మేము మా సైన్యాన్ని పంపిస్తున్నాం, ఇటుకలు మోసుకొని వస్తున్నారు, అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చిన చోటే మళ్ళీ మసీదు కడుతున్నాం, మేమేమి చేతులకి గాజులు తొడుక్కొని కూర్చోలేదు, రెచ్చగొట్టే ప్రకటన. మరి ఏమైంది ఆ జయా ఖాన్? ఈ పాటికి లండన్ విమానం ఎక్కి పారిపోయిందని సమాచారం. మరోపక్క వాళ్ళ ఎంపీ ఒక ఆయన, వాళ్ళ సుప్రీంకోర్టు లాయర్ కూడా, మోదీ ఏమన్నా నా మేనత్త కొడుకు ఆయనతో మాట్లాడటానికి నా మాన నేను లండన్ జంప్ అవుతున్నానని చెప్పేసి ఆయన షేర్ అఫ్జల్ ఖాన్ మర్వాత్ ఆయన చెప్పాడు. మరోపక్క విదేశాంగ మంత్రి ఆయన ఏం మాట్లాడతాడో ఆయనకి తెలియదు, ఇవాళ ప్రకటన ఇచ్చాడు, సీజ్ ఫైర్కి సంబంధించి ట్వీట్ కూడా చేశాడు ఇషాక్ దార్. ఇలాంటి మానసిక వైకల్యం ఉన్న వాళ్ళందరూ వాళ్ళ క్యాబినెట్లో మంత్రులు ఉంటే బిలావర్ భుట్టో ఒక అడుగు ముందుకేసి, సింధులో మీరు నదీ జలాలని పారించకపోతే మీ రక్తాన్ని పారిస్తాం. బిలావర్ భుట్టో ఎక్కడున్నావు ఇప్పుడు? ఎవరి రక్తాన్ని పారించావు? ఈరోజు మీ దేశంలో మీ ఛత్రం కింద సేదతీరుతున్న ఉగ్రవాద క్యాంపుల్లో సేదతీరుతున్న కొన్ని వందల మందిని మట్టుబెట్టింది భారతదేశం. ఇంకా ఎంతమందిని మీరు తయారు చేస్తారు? ప్రపంచం మీ కాల్పుల విరమణ చేస్తున్నట్టు మీరు చేసిన ప్రకటనని ప్రపంచం నమ్మదు. మీ నైజం మారదు. మీ నైజం మారేదాకా మిమ్మల్ని ఎక్స్పోజ్ చేస్తూనే ఉంటారు. అంతర్జాతీయ సమాజంలో ఈరోజు మీరు ఎక్కడున్నారు? మిమ్మల్ని రోగ్ స్టేట్ విత్ సిక్ మైండ్స్ అని ప్రపంచం అంతా తూలనాడుతుంటే, మీ మీద ఉమ్మేయటానికి కూడా సంశయిస్తుంటే, అనవసరం వీళ్ళ మీద ఉమ్మేయటం కూడా అని అంత చీత్కరించుకుంటుంటే, తల ఎక్కడ పెట్టుకుంటున్నది? పాకిస్తాన్లోని పాలక పక్షం ఎక్కడ పెట్టుకుంటుంది? సైన్యం ఎక్కడ పెట్టుకుంటుంది? సామాన్య పౌరులకి ఇది వర్తించదు. 95% పాకిస్తాన్ ప్రజానీకం, 95 నుంచి 98% వారు యుద్ధానికి వ్యతిరేకం. వారి మానాన వాళ్ళు ఏదో 65% ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడి, అలాగే యానిమల్ హస్బెండరీ మీద ఆధారపడి వాళ్ళ జీవనం వెళ్లదీస్తుంటే పంజాబ్ సింధు ప్రావిన్సుల్లో వారి కడుపు కొట్టడానికి కారణం మీరు. సింధు జలాలు ఆపటం వెనుక, ఎకనామిక్ బ్లాకేడ్ వెనుక భారతదేశానికి స్పష్టమైన వ్యూహం ఉంది. మీరు కవ్వించినా సరే యుద్ధానికి దిగకూడదు, అనవసరం ప్రాణాలు పోతాయి అనే ఉద్దేశంతో శాంతి మంత్రం పఠిస్తూ ఉన్న భారత్ని దారుణంగా మీరు చేసిన ప్రకటనలు, రెచ్చగొట్టే ప్రకటనలు, అసలు మా ఉగ్రవాదులే చంపారని చెప్పి మీ దగ్గర ఉన్న ప్రూఫ్ ఏంటి? అంతర్జాతీయ భద్రతా మండలి ముందు ఉంచండంటూ మీరు పలికిన బీరాలు ఇవన్నీ ఎక్కడికి పోయినాయి? షహబాజ్ షరీఫ్, అసీం మునీర్, అసీం మాలిక్ అండ్ మసూద్ అజహర్ అండ్ హఫీజ్ సయీద్ ఎక్కడికి పోయినాయి?
ఇవన్నీ కూడా అంతర్జాతీయ సమాజం మిమ్మల్ని నిలదీసేసరికి ఉక్కిరి బిక్కిరయ్యారు. తినటానికి తిండి లేదు. యాజ్ ఇట్ ఈస్గా ఈరోజు పాకిస్తాన్ దగ్గర ఉన్న విదేశీ మారక ద్రవ్య నిల్వ కేవలం $500 మిలియన్. ఊహించగలరా ఎవరైనా ఇలాంటి దుస్థితి దాపురిస్తుందని? కరెక్ట్గా యుద్ధ ట్యాంకుల్ని సరిహద్దుల్లోకి తరలించడానికి ఫ్యూయల్ లేదు. తరలించుకుని వచ్చినా సరే అక్కడ ఫ్యూయల్ అయిపోతే తిరిగి వెనక్కి తీసుకెళ్ళటానికి ట్రాక్టర్లకో టిప్పర్లకో కట్టి వెనక్కి తీసుకెళ్లే పరిస్థితి. అయినా మీకు సిగ్గు లేదు. మీరు మీ నైజాన్ని పదే పదే అలా నీళ్ళలో పడ్డ తేలుని బయటపడేస్తే పాపం కొట్టుకుంటుంది, కానీ బయటపడే ప్రయత్నం చేస్తే కాపాడే వ్యక్తి చేయి కుట్టినట్టు విషంతో నింపినట్టు మీ మీ వైఖరి మారలేదు, మీ నైజం మారలేదు. సో ఓవరాల్గా సీజ్ ఫైర్ పేరుతో మీరు ఆడుతున్నది డ్రామా స్పష్టం. రేపొద్దున $1 బిలియన్ అలా ఆల్రెడీ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ రిలీజ్ చేసింది. మీరేదో అక్కడ సివిల్ ఇన్ఫ్రా డెవలప్మెంటా టెర్రరిజం డెవలప్మెంటా, అది ప్రపంచానికి మీరు సమాధానం చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. ఈరోజు ప్రపంచంలోని 197 దేశాల్లో 195 దేశాలు మిమ్మల్ని నిలదీసి నడి రోడ్డు మీద నిలదీసి నుంచోబెడుతున్నాయి. సీజ్ ఫైర్. అంతర్జాతీయ సమాజంలో మీ తల ఎక్కడ పెట్టుకుంటారు? తల ఇలా తీసేసి జేబుల్లో పెట్టుకుని తిరిగే పరిస్థితి తీసుకొచ్చారు మా ప్రధానమంత్రి మోడీ. ఇది భారత విజయం. 1971 తర్వాత ఆ రోజు ఎలా సీజ్ ఫైర్ చేసి కాలు మొక్కి వెళ్ళారో ఈరోజు కూడా మీరు ఢిల్లీ వచ్చి కాలు మొక్కి వెళ్లాల్సిందే. అది ఇంతకన్నా ఆత్మహత్యా సదృశ్యం. ఒక పక్క మీ క్లోనింగ్ బ్రదర్ అవతల పక్క ఉన్నాడు, మహమ్మద్ యూనస్, బంగ్లాదేశ్ ప్రీమియర్. అధికారంలో కూర్చునేదాకా నోబెల్ శాంతి బహుమతి గ్రహీత. మా పీక నొక్కేస్తాట. చికెన్ నెక్ 60 కిలోమీటర్ల వెడల్పున్న మా చికెన్ నెక్ నొక్కేస్తే భారతదేశం తలా మొండం వేరైపోతే భారతదేశం చచ్చిపోతుంది. మహమ్మద్ యూనస్, ఇవాళ ఏం మాట్లాడుతావు నువ్వు? బయట మార్కెట్లోకి వచ్చి, ప్రపంచ మార్కెట్లోకి వచ్చి నీకున్న నేము ఫేము, నిన్ను వెనకాలండి ఆడించిన వాళ్ళందరి వెనకాల ఉన్న వ్యవస్థలన్నీ ఈరోజు వాటి దొర్లతనం అంతా బయటపడింది. మీరిద్దరూ కలిసి, మీరు అసీం మునీర్ కలిసి ఈస్ట్ వెస్ట్ పాకిస్తాన్ని కలిపేసి ఒక మహా పాకిస్తాన్ చేద్దాం అనుకున్నారు. శృంగభంగమైంది. ప్రపంచం మొత్తం మిమ్మల్ని మామూలుగా దూషించట్లేదు. మీరు ఎక్కడ దొరుకుతారా అని చూస్తుంది. ఈ $1 బిలియన్ రుణం కూడా మీకు IMF ద్వారా అమెరికా ఇప్పించడానికి కారణం మీరు చైనా ఇన్ఫ్లుయెన్స్లోకి వెళ్లకుండా, లేకపోతే ఆ ఇన్ఫ్లుయెన్స్ను నిలువరించడానికి. అండ్ చైనా పెద్ద డ్రామా ఆర్టిస్ట్. గోడ మీద పిల్లలాగా మొత్తం అటు చూస్తోంది, ఇటు చూస్తోంది. ఏ రోజైనా చైనాతో ప్రమాదమే. అండ్ పాకిస్తాన్ని తక్కువ అంచనా వేయడానికి లేదు. అండ్ పాకిస్తాన్, అసీం మునీర్, మీ బలూచిస్తాన్లోకి నీకు వెళ్ళే ధైర్యం ఉందా యూనిఫామ్ వేసుకుని? ఈరోజు షహబాజ్ షరీఫ్, నీ ఆసుపత్రి నాటకాలు ఆపేసి బలూచిస్తాన్ వెళ్ళగలవా? ప్రపంచం అడుగుతోంది. వీటన్నిటికీ సమాధానం చెప్పే సందర్భం, సమయం రెండూ ఆసనమయ్యాయి. ముందర మీ దేశ ప్రజలకి 2 పూట్ల కాస్తంత ఒక గుప్పెడు అన్నం పెట్టండి. వాళ్ళ ఆహారపు అలవాట్ల ప్రకారం వాళ్ళు ఏం తింటారో అది పెట్టండి. దేశ ప్రజల విశ్వాసం చొరగనండి. మీ ఆర్మీ ఆఫీసర్ల విలాసాలు, లేకపోతే విదేశాల్లో మీ విల్లాలు, ఇవి కాదు మీరు చేయాల్సింది. 95% ప్రజలు అంతర్యుద్ధానికి దిగారు కాబట్టి మీరు సరెండర్ అయ్యారు. లేకపోతే అంతర్యుద్ధంలో మిమ్మల్ని శ్రీలంకలో ప్రెసిడెంట్ భవనాన్ని ఎలా ఖాళీ చేయించారో, ఎంబడిపడి ఖాళీ చేయించి ఆయన పారిపోయాడు ఆ రోజు ప్రెసిడెంట్. అదే పరిస్థితి మీ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్కి, ఆసిమ్ మునీర్, మీ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ కూడా వచ్చేది. సో ఈ వాస్తవాలన్నీ మీకు 360 డిగ్రీస్లో కళ్ళ ముందు మేనిఫెస్ట్ అయ్యాయి. కాబట్టి అయ్యా మోడీ, మీకు దండం, మేము సరెండర్ అవుతున్నామని చెప్పేసి, కాకపోతే కాస్త మా మర్యాద కాపాడండి, సీజ్ ఫైర్ అని ప్రకటించండి అని చెప్పేసి వేడుకున్నారు. ఆ వేడుకున్న దాని పర్యవసానమే ఈరోజు ఫారిన్ సెక్రటరీ మా విక్రమ్ మిశ్రీ చేసిన ప్రకటన, అవతల నుంచి మీ విదేశాంగ మంత్రి చేసిన ప్రకటన. ఎనీహౌ, ఈ అంశానికి సంబంధించి బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు మాధవ్ పెద్ది కాళిదాస్ గారు, రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్. నమస్కారం కాళిదాస్ గారు. అలాగే జూపుడి ప్రభాకర్ గారు, ఆయన కూడా ఫార్మర్ డిఫెన్స్ అఫీషియల్, వాక్యూమ్ టెక్నాలజీ స్పెషలిస్ట్, వారికి రక్షణ రంగం మీద సమగ్రమైన అవగాహన ఉంది. తూపాటి కిషోర్ గారు కూడా జాయిన్ అయ్యారు, జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్. టు స్టార్ట్ విత్ జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ తూపాటి కిషోర్ గారు, 360 డిగ్రీల్లో ఏం జరిగింది, పాకిస్తాన్ ఏం చేసింది ఇప్పటిదాకా మనం చూసాం, విన్నాం, అండ్ జరగబోయేది కూడా చెప్పాం. బట్ ఇది కాల్పుల విరమణేనా